నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం మెదక్ పార్లమెంటు పరిస్థితులు ఎలా ఉన్నాయో తిరిగే ప్రయత్నంలో భాగంగా ప్రొద్దున మొత్తం ఎండలు ఉండడం కారణంగా నైట్ కూడా మేము తిరిగే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా అంటే ఈ ప్రాంతం మాది కాబట్టి లైట్ సహాయంతో ఇక్కడ తిరిగే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా మా గ్రామంలోనే వెళ్తుండగా ఇక్కడ కొంతమంది కూర్చున్నారు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం పని లేదు, ఇక పొద్దున్నాక పొలాల పంట పోయినాం. ఇది వచ్చి కూర్చుండి ఇక మాట్లాడుకుంటూ కూర్చున్నాం. ఎట్లా నడుస్తున్నాయి పొలాలు? ఇట్లా ఏం పొలాలు అన్నీ వెళ్ళిపోతున్నాయి. పొలాల గురించి వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఆ కరెంట్ కూడా చక్కగా వస్తలేదు. ఏ రాత్రి దొంగ రాత్రి వస్తుంది, దొంగ రాత్రి పోతుంది ఆ కరెంటు. ఆ కరెంటు గురించి కూడా మోటార్లు అన్ని కాలిపోతున్నాయి. ఆ కరెంట్ తోటి మంచి కరెంట్ ఇస్తేనేమో మోటార్లు కాలేదు, షార్టర్లు కాలేదు, ట్రాన్స్ఫరాలు కాలేదు. ఇప్పటికే ట్రాన్స్ఫరం మొన్న మేము ఒక ట్రాన్స్ఫరం చేంజ్ చేసినాం, మళ్ళీ ట్రాన్స్ఫరం తీసుకొచ్చినాం, మళ్ళీ అదే ప్రాబ్లం. మోటార్లు కాలిపోయినాయి. మోటార్లు కాలిపోయి ఎవరిదాకా మోటార్ తీసుకొచ్చి పిడి చేసి పిడి వచ్చి ఊళ్ళకి వచ్చి కూర్చుంటే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఓకే, గతంలో 120 రోజుల్లో కాంగ్రెస్ వచ్చి గతంలో ఉన్న ప్రభుత్వం ఏదైతుందో ప్రజలకు మేలు చేస్తలేదని చెప్పేసి ఆ ప్రభుత్వాన్ని గులగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టం కట్టి ఈ 125 రోజులలో ఏదైనా మేలు జరిగిందా కాంగ్రెస్ ద్వారా? మేలు జరిగిందంటే ఇక మాటలు మత్తుగా చెప్పచ్చు. మాటలు చెప్పిన మందమే జరిగింది. ఇప్పుడైతే ఏం కాలేదు. కరెంట్ ఫిర్ అన్నారు. కరెంట్ అంటే ఫిర్ అన్నాడు. ఆ కరెంట్ ఎవరికి ఫిర్ అవుతుందో ఎవరికి వస్తలేదో తెలియదు. కాకపోతే రైతులకు మాత్రం అది ఏమీ ఉపయోగపడతలేదు. కరెంట్ 24 గంటలు కరెంట్ ఎక్కడి పొద్దున పోతుంది, పొద్దున వస్తుంది. ఇప్పుడు 1కి వస్తుంది కరెంట్. పొద్దున 6 గంటల దాకా ఉంటుంది, మళ్ళీ 6 గంటలకు పోతుంది, మళ్ళీ మధ్యాహ్నం 1 వస్తుంది. అట్లా పోకుండా వచ్చేవాకలు ఈ నీళ్ళు వారి దొయ్య వారే వరకనే కరెంట్ పోతుంది. మళ్ళీ కరెంట్ వచ్చేవాకలు మళ్ళీ గదే దొయ్య వారుతుంది. మొదటి దొయ్య కాడికి వచ్చినాయి. ఏదైతే కేసీఆర్ అంటుండో కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చిందని చెప్పేసి అంటుండో అది వాస్తవమేనా? ఇక కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చిందా, ఇక బీఆర్ఎస్ కరువు చేసిందా, ఇక వాళ్ళకి ఏరుకుంటుంది. ఎందుకంటే మేమైతే రైతులం అయితే నష్టపోతున్నాం. గతంలో పక్కకున్న కొడవలు ఏదైతే బాగుందో నీళ్ళు ఇచ్చేది దానివల్ల ఏదైనా మేలుందా? అంటే ఇంతకుముందు మేలుండే, ఇప్పుడు కూడా మేలు. అంటే టైం ఇస్తేనేమో మా పంటలు వండుతుండే చెప్తుండే. మొన్న కూడా మేము అందరం ధర్నా చేసి ధర్నా చేసేపటికే మొన్న నీళ్ళు వేసింది. అవి నీళ్ళు ఇస్తే ఏం లాభం? సగం ఎండిపోయింది. ఏం చేస్తుంది? ఈ రోజుకి అదే పని. అడిపోవాలి, ఇంత వారబెట్టుకోవాలి. కొద్దికి దొయ్యకు నీళ్ళు వేసుకుంటా దొయ్య వారబెట్టుకుంటే ఇక అదే పూట. సరే, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, పార్లమెంట్ ఎన్నికలలో రైతులు కావచ్చు, జనాలు కావచ్చు, ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు? ఇప్పుడు మెదక్లో చూసుకుంటే బీజేపీ నుండి రఘునందన్ రావు, కాంగ్రెస్ నుండి నీలమ్మ ఉండు, బీఆర్ఎస్ నుండి వెంకటరామరెడ్డి ఉండు. గతంలో ఇదే పార్లమెంట్ నుండి పనిచేసిండు కాబట్టి వెంకటరామరెడ్డి వైపు జనాలు ఉంటారని వెంకటరామరెడ్డి అంటారు. ఇటు ఎమ్మెల్యే గతంలో ఎమ్మెల్యే చేసిండు రఘునందన్ రావు, ఆయన వైపు ఉంటారని ఆయన చెప్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్కే ఉంటారని చెప్పేసి కాంగ్రెస్ ఏ పార్టీ వైపు? ఇక పార్టీ అంటే మాకు ఇక పార్టీతోటి అంటే ఇక పార్టీ అంటే కలుపుతాం. ఏదో ఎలక్షన్ల మూమెంట్లో అన్ని పార్టీలు వస్తుంటాయి. ఇక మా రైతుల దగ్గరికి వీళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తారు. ఇక మాకైతే సెంటర్లో మంచిగా ఉండాలంటే, ప్రజలు మంచిగా ఉండాలంటే, ప్రజలందరూ సురక్షంగా ఉండాలంటే ఓన్లీ బీజేపీ రావాలి. ఎందుకు బీజేపీ రావాలంటే ఇక బీజేపీ వచ్చి నుంచి ఒక ఇన్ కేసు ఒక బాంబ్ బ్లాస్ట్ కాలే, ఒక ఉగ్రవాది దేశంలో దొరలే, వేరే ఉగ్రవాదులనే మన ఇండియా పోయి కొట్టొచ్చింది. అందు గురించి అని హైదరాబాద్లో ఇంతకుముందు హైదరాబాద్ ఎక్కడన్నా గల్లిపంట పోవాలంటే ఏదో ఒక బాంబు బ్లాస్ట్ అవుతుందో అని పబ్లిక్ అందరూ అరిచేతల పానం పట్టుకొని తిరుగుతారు. హైదరాబాద్ బస్ ఎక్కాలన్న భయం, రైలు ఎక్కాలన్న భయం, తువ్వంట పోవాలన్న భయం, ఏం బాంబు వెళ్తుంది అని చెప్పి. అదే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన నుంచి, నరేంద్ర మోడీ గారు వచ్చిన నుంచి ఇన్ కేసు ఏదన్నా ఒక ప్రాబ్లం జరిగింది ఇంతవరకు? ఏ ఒక్క ప్రాబ్లం జరగదు. అందుకే ప్రజలందరూ సురక్షంగా ఉండాలంటే ఓన్లీ బీజేపీ రావాలి, నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి కావాలి. అంటే గత 10 సంవత్సరాల్లో ఇవి కాకుండా ఇంకేమైనా చేసిండు ఆయన? రైతుల కోసం కానీ రైతుల గురించి చేసిండు, కిసాన్ ఇచ్చిండు. ఇప్పుడు ప్రధానమంత్రి చేయందేమున్నది? రైతు వేదిక కట్టింది ప్రధానమంత్రి, గ్రామ పంచాయతీలో కట్టింది ప్రధానమంత్రి పైసలే, రోడ్లు వేసింది ప్రధానమంత్రి పైసలే, సీసీ రోడ్లు ఇచ్చినాయి ప్రధానమంత్రి ఇచ్చిన పైసలే, బియ్యం ఇచ్చేది కూడా. ఇప్పటికి కూడా మీరు బియ్యం కాడ ఒక షిఫ్ట్ తీసుకోండి, ఒక రసీదు ఇస్తారు. మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత ఇస్తుంది? రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పుకుంటున్నాయి, కానీ కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఎంత పర్సెంటేజ్ ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత పర్సెంటేజ్ ఇస్తుంది ఆల్రెడీ మనకు కోపంలో ఓ రిసిప్ట్ తీస్తే మనకు రిసిప్ట్ మీద ఆల్రెడీ వెళ్తుంది. అది అంటే స్వచ్ఛంగా కరోనా వచ్చిన నుంచి ఇప్పటి వరకు కరోనా ఆక్సిజన్ కాడికే మొదలు పెడితే
ఇప్పటి వరకల్లా రైతులను ఆదుకున్నాడు అంటే ఓన్లీ నరేంద్ర మోడీ ప్రభుత్వమే. ఏ గవర్నమెంట్ రైతులకు ఏం చేయలే. ప్రజలు కూడా ఏం లేనోళ్ళు కూడా ఏం తిననోళ్ళు కూడా ఇలా బియ్యం వస్తున్నాయి, ఒక 20 కిలోల బియ్యం వస్తున్నాయి. ఏదో ఇంత కారము ఇంత కూరను నీళ్ళు వేసుకొని అంటే బియ్యం అవుతున్నాయి కదా కడుపు తినేందుకు. అవి ఆ రకంగా ఉచితంగా బియ్యము ఇండియా లెవెల్లో ఉచితంగా ప్రతి ఒక్క కుటుంబానికి బియ్యం బరాబరి చేరవేస్తున్నాడంటే ఓన్లీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంతో అవుతుంది. ఇప్పటికి కూడా మూడోసారి కూడా 400 సీట్ల మెజార్టీ కన్నా ఎక్కువనే నరేంద్ర మోడీ గారు వస్తే ఇంకా ప్రజలకు ఇంకేదన్నా మేలు జరుగుతుంది అనేది ప్రజలందరం అనుకుంటున్నాం. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, బలంగా మేము ఉన్నాము, మేము గెలుస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అయ్యో ఆ మస్తుగా అంటారు. ఇప్పుడు ఢిల్లీలో లేని వాళ్ళు గల్లీలో లేరు. ఇప్పుడు ఏది ఉన్నా నువ్వు వీడుండి ఏం చెప్తావు, ఏది ఉన్నా ఢిల్లీ నుంచి వస్తాయి కదా. ఢిల్లీ నుంచి 10 రూపాయలు వస్తే నువ్వు స్టేట్లో పెడతావు. నీకు ఢిల్లీ నుంచి 1 రూపాయి రాదు, నువ్వు స్టేట్లకే ఎక్కడికి ఏమైనా మిషన్ తయారు చేసి పెడతావా? అన్ని ఉచితాలే పెట్టినావు, ఎడికే తీసుకొస్తావు ఈ ఉచితాలు? బస్సు ఉచితము, కరెంట్ ఉచితము, ఎవరైనా కలుస్తావు. రేపు పొద్దుగా మా రైతులనే కలుస్తావు నువ్వు. ఇవాళ కింటల్ ఇచ్చేది, ఇవాళ కింటల్కి ఏమన్నా కింటల్కు 500 బోనస్ ఇస్తాను నీకు గెలవంగానే. రేపు నాకు ఓట్లు వేయరి 2 లక్షలు లోన్ తీసుకోరి. 2 లక్షలు నేను ఇచ్చినాక డిసెంబర్ 9వ తారీఖు నాడు మీకు 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తాను. అయినా ఎప్పుడు ఏదో ఎలక్షన్ల మూమెంట్ చెప్తారు, పక్క జరుగుతుంది. మేము మళ్ళీ గిదే యూసం చేసుకోవాలి, మేము గిదే పని చేసుకోవాలి, మేము గిట్నే కష్టపడాలి. మొత్తం మీద అయితే బీజేపీ గెలుస్తాంటాం. ఇక మొత్తం మీద బీజేపీ వస్తేనే రామరాజ్యం మంచిగా. నరేంద్ర మోడీ గారు మొన్న అయోధ్యను కూడా మంచిగా స్థాపిక చేసిండు. దేశ ప్రజలు సురక్షంగా ఉండాలంటే ఓన్లీ బీజేపీ గవర్నమెంటే రావాలి. ఎందుకనంటే మన హిందుత్వం గురించి పట్టించుకునే ఎప్పుడు పట్టించుకోలేదు, ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మన ఊళ్ళో ఉండి 80%, 82% మననే తాగనిస్తలేదు అని అంటే మనం హిందువుల ఉండి మెజారిటీ ఉన్న హిందువుల ఉండి కూడా మనల్ని ఏం తాగనిస్తలేరు అంటే ఓన్లీ మన హిందుత్వం అనేది మంచిగా నరేంద్ర మోడీ గారు వచ్చిన నుంచే మనకు ఒక చర్చ వచ్చింది. రేపు కొద్దిగా హిందూ రాష్ట్రం ఏర్పడాలంటే కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం వస్తేనే మనకు హిందువులకు కానీ ప్రతి ఒక్క ముస్లింలకు కూడా సురక్షంగా. ముస్లింలే చెప్తున్నారు ఇటువంటి నరేంద్ర మోడీని మేము ఏ టైంలో కూడా వదిలేదు. ఇటువంటి ప్రధానమంత్రి కావాలి. దేశ ప్రజలు సురక్షంగా ఉండాలంటే ఓన్లీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే రావాలి, బీజేపీ ప్రభుత్వమే రావాలి పక్క. చెప్పే నువ్వు చెప్పు, ఏమంటావు? ఎట్లా ఉంది పార్లమెంట్లో? పార్లమెంట్లో ఇప్పుడు మెదక్ మాత్రం ఖచ్చితంగా రఘునందన్ రావు గెలుస్తాడు. కానీ గతంలో సిద్దిపేట జిల్లాకు కలెక్టర్గా ఉన్నాడు, గతంలో మెదక్ కూడా కలెక్టర్గా ఉన్నాడు. రైతులకు సేవ చేసిన, రైతులకు అందుబాటులో ఉన్న, ప్రజలు నన్ను దగ్గర తీసుకుంటారు, ప్రజలు గెలిపిస్తారని చెప్పేసి వెంకట్రామరెడ్డి చెప్పుకుంటే తప్పేం లేదు. కాకపోతే ఆయన చేసిన కలెక్టర్గా చేసినప్పుడు ఇదే మన సాగర్ ఉన్నప్పుడు 8-9 ఊర్లు లేసిపోయినాయి కదా. ఎవరైతే కమిషన్ ఇచ్చిర్రో వాళ్ళకే ఆయన మేలు చేసిండు. కమిషన్ ఇవ్వని వాళ్ళది పక్కన పెట్టేసింది ఫైల్. అటువంటి వ్యక్తికి ఇవాళ ఓటేస్తారని అంటే నేను మాత్రం నమ్మా. అంటే ఖచ్చితంగా ఆయనకి ఓటేయాలట, ఓట్ పడదు ఆయన. కానీ బీఆర్ఎస్ కేసీఆర్ ఏదైతే నిన్న మొన్న కూడా ఈ ప్రాంతం వాళ్ళందరినీ కలుస్తుండు, స్వయంగా కేసీఆర్ కలిసేసరికి ఆ ప్రభావం చూపించి గెలిచే అవకాశం లేదు. వెంకట్రామరెడ్డి మాత్రం గెలవడు. నీలం మధు కూడా ముదిరాజు ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను గెలుస్తా అని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేస్తుంది. నీలం మధు అనే వ్యక్తి ఎన్ని పార్టీల నుంచి మారొచ్చాడు. ఇవాళ వచ్చి కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే దాంట్లో నేను గెలుస్తా అన్న ఉద్దేశంతో ఆయన దీంట్లోకి వచ్చినంత మాత్రం నీలం మధు ఎవరో తెలియదు. ఇంతవరకు ఆయన ఫేస్ ఎట్లుంటుందో చూడలేదు మేము. ఈ కలెక్టర్ కాబట్టి కలెక్టర్ది కూడా ఎక్కడో పటాన్ చెరువులో ఆయన ఉంటాడు, అక్కడి నుంచి వచ్చిండు. కానీ కలెక్టర్ ఏమంటున్నాడంటే 100 కోట్లు పెట్టి ఇక్కడ యువతను నేను ఆదుకుంటా, ఒక సంస్థను ఏర్పాటు చేస్తా, యువతకు ఉపాధి కల్పిస్తా అని చెప్పి ఆయన ఏం ఉపాధి చేస్తాడు? కలెక్టర్గా ఉన్నప్పుడే ఏం చేయని వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు అయిన తర్వాత ఏం ఉపాధి చేయగలుగుతాడని. సరే, ఇటు బీజేపీ నుండి చూసుకుంటే రఘునందన్ రావు ఉన్నాడు, ఆయన గెలిచే అవకాశం. ఎట్లా ఏం చేస్తున్నాడు? ఆయన మంచి పేరుంది ఇక్కడ, లోకల్ క్యాండిడేట్ ప్లస్ ప్రశ్నించే గొంతుగా, ఆయన మంచి లాయరు కాబట్టి ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు. ఆయన గెలిపించుకునేదామనే బీజేపీ నరేంద్ర మోడీని గెలిపించుకుందామనే ఉద్దేశంతోనే ఖచ్చితంగా అందరి ఏకకంఠంగా ఉన్నది ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు అంటే కాంగ్రెస్ ఉంది కదా, ఉచిత బస్సు వస్తుంది మహిళలకు,
ఉచిత కరెంట్ వస్తుందని చెప్పేసి అంటారు. ఇటువైపు మొగ్గు చూపారా కాంగ్రెస్ కి? చూపర్ పక్క పక్క రఘునందన్ గెలిచే అవకాశం ఎంత ఉంది? 99% మొత్తం. కానీ ఇక్కడ అసెంబ్లీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యే ఓడిపోయారు. అప్పుడు డబ్బులు వంచి ఇప్పుడు కూడా డబ్బులు వస్తారు. ఇప్పుడు డబ్బులు వంచినా ఇప్పుడు తీసుకుంటారు కానీ తీసుకునే వాళ్ళు తీసుకుంటుండొచ్చు కానీ ఓటు వేయరు ఖచ్చితంగా. ఎందుకు? ఆయన కలెక్టర్ వెంకటరామరెడ్డి గురించి తెలుసు కాబట్టి ఆయన మీద. నీలం మధు ఉన్నదా? నీలం మధు మీద అంటే ఇంతవరకు అయితే ఏం ఆరోపణలు లేవు. నీలం మధు మీద ఆరోపణలు లేకపోవచ్చు, గెలిచే అవకాశం అయితే లేదు. గెలిచే అవకాశం